శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఈశ్వరుడి నుండి ఐశ్వర్యం కోరుకోవాలని మనకి ఒక నానుడి ఉన్నా, అనారోగ్యంగా ఉంటే మాత్రం మృత్యుభయం ఉంది అని భయపడుతున్నటువంటి సమయంలో తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించటం మనం చూస్తూ ఉంటాం. శతరుద్రీయం 11 సార్లు గనక నమక చమకాలతోనూ, పురుష సూక్త స్త్రీ సూక్తాలతోనూ, మహామృత్యుంజయ గాయత్రి మంత్రాలతోనూ చేసినట్టయితే జ్వర ప్రలాపన అంటే ప్రేలాపనతో సంధి స్థితికి వచ్చినటువంటి జ్వరం కూడా ఉపశమిస్తుందిట. ఎందుకంటే శివుడికి నీరు ఎంత పైన పోస్తే అంత శాంతమవుతుంది, ఆ రౌద్రం తగ్గుతుంది. దాంతో కర్తలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ జ్వర బాధ తగ్గి శరీరం చల్లబడడం జరుగుతుంది. అయితే సంతానం కావాలి అనుకునేటటువంటి వారు, సంతానం అభివృద్ధిలోకి రావాలనుకునేటటువంటి వారు ఆవు నేతితో శివుడికి అభిషేకం చేయాలి అని మనకి శివపురాణం చెప్తోంది. అదేవిధంగా దుఃఖనాశం జరగాలి అంటే ఆవు పాలతోనూ, దానిలో ఆవు పాలతో చక్కెర చేర్చి గనక చేసినట్టయితే ప్రజ్ఞ బాగా అభివృద్ధి చెందుతుందిట. అసలు చక్కెర విడిగా కూడా చేయవచ్చు. నూనెతో చేసినట్టయితే శత్రునాశం. నూనె అంటే నువ్వుల నుండి తీయబడినటువంటి జిడ్డు పదార్థం, నువ్వుల నూనె అని మాత్రమే అర్థం. నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్టయితే శత్రు నాశం జరుగుతుంది. అదేవిధంగా ఆవ నూనెతో గనక అయినట్టయితే శత్రు మర్దనం జరుగుతుందిట. మరి భోగం కావాలి అనుకున్నట్టయితే అత్తరుతో ఆయనకి అభిషేకం చేయాలట. సంపద కావాలంటే తేనెతో చేయాలి. ఆనందం పొందాలి అంటే ఇక్షు రసం అంటే చెరుకు రసంతో చేయాలి. మోక్షం కావాలి అంటే గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజ చేతమంటే గంగోదకం తెచ్చి చెయ్యాలి. అంటే అందరికీ గంగోదకం లభ్యం అవ్వచ్చు, పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రతి వారింట్లోనూ వెళ్ళినటువంటి వారు కాశీ నుండి అంటే నిజానికి ప్రయాగ నుండి గంగ తెస్తారు ఉంటుంది. దాంట్లో ఒక చుక్క తీసి, లేదా గంగా అంటే నీరు అనర్థం, నీటిని గంగా గంగా అని నీటి పాత్రలో ఇలా ప్రదక్షిణంగా 3 సార్లు గనక ఉద్ధరణనో పువ్వునో ఇలా తిప్పినట్టయితే అందులో గంగాదేవి వచ్చి వసిస్తుందిట. ఆ నీటితో గనక చేసినట్టయితే ముక్తి లభిస్తుంది అన్నారు. అన్నింటికన్నా కూడా ప్రధానంగా శివుడికి ఇష్టమైనటువంటిది నీటితో చేసేటటువంటి అభిషేకమే. ముందు ఎన్నైనా చెయ్యండి, మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు 5 ద్రవ్యాలతో తప్పనిసరిగా అభిషేకం చేస్తాం, పంచగవ్యాలు మొదలైనవి. అంటే దాంట్లో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, ఆ పైన ఫలోదకం అంటే కొబ్బరి నీళ్లు కానీ ఇక్షు రసం కానీ ఇలా ఇవన్నీ కూడా 5 రకాలైనటువంటి పంచ స్నానాలు చేసిన తరువాత శుద్ధోదకం తప్పనిసరిగా చేస్తాం. ఇంతవరకు మనకి శివపురాణంలో కనపడుతూ ఉన్న ఇతర గ్రంథాల నుండి చెప్పినటువంటి మాటలు కొన్ని లోకంలో వ్యాప్తి ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు మొదలైనవి కావాలి అంటే చందనము, కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యాలతో చేయాలని అభిషేకం. అదేవిధంగా చక్రవర్తిత్వం కావాలి అన్నట్టయితే సువర్ణ జలము అన్నారు. సువర్ణ జలం అంటే బంగారు వేసినటువంటి నీరా, లేక కరిగించిన బంగారు నీరా? కరిగించిన బంగారు నీరు అభిషేకం చేస్తే అది గడ్డ కట్టేస్తుంది ఎలాగో. అందువల్ల బంగారు వేసినటువంటి జలము అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి అనేకంగా తరువాతి కాలంలో మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ పైన జ్వరోపశమనానికి చెప్పినప్పుడు సజల భస్మంతో కూడా అభిషేకం చేయాలన్నారు. అంటే భస్మాన్ని నీటితో కలిపి ఆయనకి అభిషేకం చేయడం. భస్మాభిషేకం మనకి వేరే కనపడుతూ ఉంటుంది తెలుసు. ఆ భస్మాభిషేకం కాక నీటితో కలిపినటువంటి భస్మంతో అభిషేకం చేయడం అన్నది ఉందే, అది కూడా జ్వరోపశమనానికి ప్రధానంగా కనపడుతుంది. అందుకే ఇన్ని రకాలుగా ఇన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేయలేరేమో అని చెప్పి మనకు ఆయన చేసేటప్పుడు పంచామృత స్నానం అనే పేరుతో ఈ 5 రకాల పదార్థాలు కలిపి, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె,
ఏదో ఒక ఫలరసం లేక చక్కెర కలిపి ఈ 5 ద్రవ్యాలతోనూ శివుడికి అభిషేకం చేయడం నిత్యకృత్యంగా మనకి చేయిస్తూ ఉంటారు. ఎవరు ఏది కోరుకోవాలి అని అనుకోక, కోరుకోవడం మర్చిపోయి, కోరుకోవడం తెలియకపోయినటువంటి వాళ్ళకు కూడా సత్ఫలితాలు అందాలి అని మన పూజా విధానంలో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. స్వస్తి.